తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిని మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయం ఒక ప్రసిద్ధి. ఎందుకంటే ఒక భారతదేశంలోనే ఒక పంచారామాల్లో ఒకటైనటువంటి ఆలయం. అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ఆలయం ఏదైతే మన క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం నందు కూడా మరి ఏదైతే ఇక దసరా ఉత్సవాల్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున నవరాత్రులను కూడా ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం, అభినందనీయం. ఆ నవరాత్రుల్లో కూడా ఆ యొక్క ఏదైతే ఆ అమ్మవారి అలంకరణలు కూడా మరి 9 రోజులు కూడా 9 అలంకరణలతో అత్యంత దేదీప్యమానంగా మరి యొక్క భక్తులందరికీ కూడా ఆమె యొక్క కటాక్షం అంతా కూడా ఉండేటువంటి విధంగా మరి భక్తి శ్రద్ధలతో మనందరం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈరోజు ఏదైతే గాయత్రి అలంకరణతో అమ్మవారిని దర్శించుకోవడం నాకు కూడా చాలా సంతోషం. ఆ అమ్మవారిని అదేవిధంగా ఆ క్షీరారామలింగేశ్వర స్వామిని కూడా నేను కూడా కోరుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పాలనలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఆ కష్టాలు సమస్యలన్నీ కూడా తీరి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలోనూ ఒక సంక్షేమ రంగంలోనూ కూడా మళ్ళీ అగ్రస్థానంలో నిలిపేటువంటి విధంగా ఆ రకంగా పనిచేసేటువంటి విధంగా మా అందరికీ కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఇమ్మని చెప్పేసి కూడా ఆ క్షీరారామలింగేశ్వర స్వామిని అదేవిధంగా ఆ యొక్క అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క చల్లని చూపులతో ఈ ప్రాంతం అంతా కూడా మరి ఏదైతే పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి విధంగా దీవెనలు ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా మన ప్రజలందరి తరఫున కూడా ప్రార్థించడం జరిగింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాడపర్తి శ్రీనివాస్, మల్లికార్జునుడు, రాజుబాబు, పాపారావు, వీరబాబు, నరేంద్ర పాల్గొనగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట సీతారామయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తాం జరిగింది. అయితే ఇది గాంధీ జయంతి రోజున జరగాల్సిందే, కొన్ని అనివార్య కారణాలుగా ఈరోజు మేము చేస్తున్నాం. మున్సిపల్ ఉపాధ్యాయులు అంటే ఒక ఐడెంటిటీ లేని వ్యక్తులుగా ఉపాధ్యాయులుగా ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వం మున్సిపల్ ఆస్తుల్ని, మున్సిపల్ ఉపాధ్యాయుల్ని, మున్సిపల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే గత కౌన్సిల్ అన్నీ కూడా ఈ ఆస్తులు దారదత్తం చేయడం ఇష్టం లేక వాళ్ళు ఆస్తుల్ని, పాఠశాల భవనాలని వాళ్ళ అధీనంలో ఉంచుకుని ఉపాధ్యాయులు మాత్రమే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు మేము మున్సిపల్ ఉపాధ్యాయులు పేరు తప్ప మేము గవర్నమెంట్ కింద ఉన్నామా, మున్సిపల్ పరిధిలో ఉన్నామా తెలియని పరిస్థితి. ఒకటో తారీఖు జీతాలు కొట్టేస్తున్నారు తప్ప ఉపాధ్యాయులకి వచ్చేటువంటి రాయితీలు కానీ ఇతర సౌకర్యాలు కానీ మాకు లేవు. మున్సిపల్ ఉపాధ్యాయులు ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నాము. ఒక పిఎఫ్ సౌకర్యం అనేది లేదు. మున్సిపల్ ఉపాధ్యాయులు ఉన్నటువంటి 900 మందికి కూడా ఒక ఎంఈఓ హోదా కలిగిన వ్యక్తి, జిల్లా పరిషత్ చెందిన వ్యక్తి ఎంఈఓగా ఉంటున్నారు. అలాంటి ఎంఈఓ అధికారాలు ఉండే అధికారాలు కూడా మున్సిపల్ ఉపాధ్యాయులు కల్పించాలనేది. ఇప్పుడు మేము మా జీతాల్లో ఏవైతే ఉన్నాయో మా జీతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ 2 నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్గా చెల్లిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మా పిఎఫ్ అమౌంట్లు అన్నీ కూడా ఆపేసారు. డిడక్షన్స్, పిఎఫ్ అమౌంట్ డిడక్షన్ లేకపోవడం వల్ల మాకు రాయితీ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ అనేది కోల్పోయాం. అంచేత పిఎఫ్ సమస్య అనేది పరిష్కారం చేయాలనేది. ఇతర ఉపాధ్యాయ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులకి కూడా ప్రమోషన్లు, బదిలీలు నిరంతరం జరుగుతున్నాయి. నెలవారీ ప్రమోషన్ కూడా ఇస్తూ ఉన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు నెలవారీ ప్రమోషన్లు
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంట్రాళ్లు దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరదనగర్లోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరుణాల వీధి బొడ్డు చౌక ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపది దేవి అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి తల్లికి మంగళహారతి వందనంబులు పరమాత్మని పడలికి పళ్ళు పీతాంబరం పరమాత్మని పడలికి పట్టు పీతాంబరం పూలహారతి కలుగు కలుల తల్లికి కమలహారతి కలువ కలుల తల్లికి కమలహారతి. తిరుమలలోని సప్తగిరి, విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో సందడిగా మారాయి. రెండు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. తిరుమలలో అంకురార్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడలో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు దేవీ నవరాత్రులు, ఇటు శ్రీవారి బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపకాంతులు, పూల అలంకరణలతో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. మాజీ మంత్రి నిర్వాకంతో కేంద్రం నుంచి మచిలీపట్నంకు రావాల్సిన 71 కోట్లు నిలిచిపోయాయి. పేర్ని నానిపై ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.